ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక చారిత్రాత్మక గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటి అనంటే బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథము. మనం గతకాల ధ్యానంలో ఋతు గ్రంథాన్ని ధ్యానం చేసాం. ఈరోజు సమూయేలు గ్రంథాన్ని చూడబోతున్నాం. పాత నిబంధన ఉన్న గ్రంథాల్లో ఒక వ్యక్తి యొక్క శరీరం, ఆత్మ, ఈ రెండిటికి మధ్య జరిగే పోరాటాన్ని, ఒక శరీర సంబంధమైన వ్యక్తి, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఈ రెండిటికి తేడా తెలియాలి అని అంటే ఖచ్చితంగా ఈ సమూయేలు గ్రంథాలు చదవాలి. ఏదో స్టోరీ తెలుసుకోవడం కాదు, కానీ అందులో రాయబడిన విషయాలు ఏంటి అనే వాటిని స్పష్టంగా మనం ఆలోచన చేయాలి, ఆత్మతో అర్థం చేసుకోవాలి. ప్రకృతి సంబంధమైన మనుషునికి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రకృతి సంబంధమైన వ్యక్తిలాగా ఆలోచన చేయడు. ఇది మనం గ్రహించాలి. సో ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే 1వ సమూయేలు గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. సో సమూయేలు గ్రంథంలో ఈ రచన సమూయేలు రాసింది పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ రోజు జరిగిన వృత్తాంతాలన్నీ, వీటన్నిటికీ ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనపడుతున్న ఒక ముఖ్యమైనది ఏంటి అని అంటే, హన్న ఈ సమూయేలు ఎలా వచ్చాడు అనే విషయం మనకు తెలియాలంటే ఈ 1వ అధ్యాయం చూడాలి. ఎఫ్రాయిముకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎల్కానా, తనకి 2 భార్యలు. మొదటి భార్యకి పిల్లలు లేరు. అయితే ఆ సమయంలో ఆయన ఇంకో భార్యను చేసుకుంటాడు. ఆ రోజుల్లో బహుభార్యత్వం అనేది నడుస్తున్న రోజులు అవి, సామాజికంగాను చట్టపరంగా కూడా. సో అయితే ఈమె ప్రతి సంవత్సరం యెరూషలేములో మందిరానికి వెళ్ళి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉండేది. అలాగే భోజనం మానేసి మరి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. ప్రభువా, నువ్వు నాకు బిడ్డను అనుగ్రహిస్తే, గొడ్రాలు అనేటువంటి ఆ నింద నాకు తొలగిస్తే, నేను ఖచ్చితంగా ఆ బిడ్డను నీకు సమర్పించుకుంటాను, నీకే, నీ పరిచర్యకి ఇస్తాననే ఒక గొప్ప మొక్కుబడితో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో డబ్బులు ఇస్తామని మొక్కుకునే వాళ్ళు ఉన్నారు. మందిరానికి రేకులు ఇస్తాం, స్లాబ్ వేస్తే సిమెంట్ కట్టలు ఇస్తాం, లేకపోతే మాకు ఉద్యోగం వస్తే 10వ భాగం ఇస్తాం, ఇవన్నీ కాకపోతే ఇదిగో మరలా పోయినా మళ్ళీ పెరిగే ఈ హెయిర్ ఇస్తాం. ఈ బ్యాచ్ ఎక్కువ అవుతుంది, కానీ నేను నా జీవితాన్ని ఇస్తాను, నా బిడ్డను నీకు ఇస్తాను అనేటువంటి మొక్కుబడులు ఈరోజు మనకు కనపడటం లేదు. సో హన్న చక్కగా ప్రార్థన చేసింది. ఏ స్థాయిలో అంటే అక్కడ ఉన్న దైవజనుడైన ఏలీ ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. అమ్మా, నువ్వు ఎందుకు మత్తురాలు అయి ఉన్నావు, ద్రాక్షరసం దాగి ఏం ప్రార్థన చేస్తుందేమో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అయినా ఎక్కడ బాధపడలా. ఈరోజు పాస్టర్లు మిస్అండర్స్టాండ్ చేసుకున్న మాట అంటే ఇక పాస్టర్ గారి పని అయిపోయింది, ఇంక విశ్వాసం అలా కనపడరా సంఘాల్లో. ఆమె చక్కగా ఆయనకు కూడా చెప్తుంది, లేదయ్యా, నేను బాధతో దుఃఖంతో ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను. సరే అమ్మా, దేవుడు నీ ప్రార్థన వింటాడు అని చెప్పాడు. అన్నట్టుగానే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కగా ఒక కుమారుని అనుగ్రహించాడు. పాలు మానే వరకు ఆ బిడ్డని తన దగ్గరే ఉంచుకుని తను కూడా మందిరంలోనికి రాలేదు, యెరూషలేములో ఉన్న ఆ దేవాలయానికి రాలేదు. అయితే ఇక్కడ షీలోహులో, యెరూషలేములో అప్పటికి మందిర నిర్మాణం జరగలేదు, షీలోహు అనే ప్రాంతంలో మందిరం, షీలోహు మందిరానికి వచ్చి ఆమె ఇదంతా చేసింది. కాబట్టి అలాగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి అన్న తన బిడ్డను ఏలీ దగ్గర పరిచర్య చేయడానికి, యెహోవాకు పరిచర్య చేయడానికి ఏలీ దగ్గర ఉంచింది. వాళ్ళు విడిచిపెట్టగానే ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టింది. ఈ విషయం 1వ అధ్యాయం తెలియజేస్తుంది. ఒక గొప్ప పాఠం తల్లులకుంది. ఆ రోజుల్లో గొడ్రాళ్ళు అంటే ఎంత దారుణంగా చూస్తారో, ఆ సమస్య నుండి తనను విడిపించిన ప్రభువుకి ఆమె ఎంతో కృతజ్ఞత చూపించి, ఫలితంగా ఈ గొర్రె పిల్లలు లేకపోతే డబ్బులో ఇవన్నీ ఏమి కాదు, చక్కగా అనుకున్నట్టుగానే మొక్కుబడిగా ఆ బిడ్డను దేవుని ఆలయంలో అప్పగించింది. 2వ అధ్యాయంలో చక్కగా ఒక మంచి కీర్తన కూడా విజ్ఞాపన ఒక మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడా, యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు లేడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన లాంటి ఆశ్రయ దుర్గము లేడు, కుంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు. అద్భుతమైన మాటలు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి.
అయితే ఏలీ దగ్గర యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అనే మాట మనకి 2వ అధ్యాయం 11లో ఉంటుంది. పరిచర్య ఎవరికి చేస్తున్నాడు? అక్కడ ఏలీ దగ్గర చేస్తున్నాడు. ఎవరికి? ఏలీ కాదు, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఆలయంలో మనం చేసేది నీ కోసమో నా కోసమో కాదు, కానీ అది దేవునికి మనం చేస్తున్నామని భావించాలి. ఏలీ కుమారుల గురించి 2వ అధ్యాయం ఉంది. ఎలాంటి వాళ్ళ మధ్యలో వదిలిపెట్టింది అంటే, పాస్టర్ గారి పిల్లలు మిక్కిలి దారుణంగా యెహోవాను ఎరగని వారై ఉన్నారు. దేవుడు తెలియని పాస్టర్ పిల్లలు ఎంత దారుణం అంటే ఇది అంత దారుణం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుల పిల్లలై దుర్మార్గులైపోయి అక్కడ బలర్పించేటప్పుడు ఉడకక మునిపై వచ్చే మాంసాన్ని తీసుకొని వెళ్ళిపోవడం, మందిరానికి వచ్చిన ఆడపిల్లలతో పాపం చేయటం, ఇలాంటి క్రియలను బట్టి దేవుని కోపం వచ్చింది. బైబిల్ చెప్తుంది యెహోవా వారిని చంపదలిచి ఉండెను. అంత దారుణమైన పనులు చేస్తున్నారంటే మరి దేవుని కోపం ఆ స్థాయిలో ఉంది. ఈరోజు చాలామంది మందిరాల్లో కూడా ఏం చేస్తున్నారో తెలుసా? మందిరాలకు వెళ్తూ ఉంటారు, మందిరంలో కూడా ఇలాంటి పనులు చేసే ఒక బ్యాచ్ ఉంటారు, కొంతమంది ఉంటారు. పాప సంబంధమైన ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. భయంకరమైన శిక్ష వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. సో అన్నట్టుగానే ఈయన వృద్ధాప్యంలోకి వచ్చి వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ ఆయనకి తెలిసిన ఆయన చెవిని పడినప్పటికీ ఏం చెప్తుందంటే, కుమారుడు అలా చెయ్యొద్దు, ఇలా చేయొద్దు అనే మాటలు. ఎందుకంటే అయిపోయింది, ఆయన వృద్ధుడైపోయాడు, ఇక చేసేది ఏముంది? వృద్ధాప్యంలో ఎవడు అంటాడు? ఎవడు మాట చెప్పాడు, అయినా ఏమీ లేదు. అయితే వాళ్ళ నాన్న చెప్పిన మాటలు కూడా వినలేదు. కానీ సమూయేలు అలా లేడు, వారి మధ్యలో ఉన్నప్పటికీ దైవికంగా ఉన్నాడు, చక్కగా ప్రార్థనలో విశ్వాసంలో ఉన్నాడు. ఆ టైంలో జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి? దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. ఇదిగో నీ పిల్లలు చేసే పని ఎలా ఉంది, వినే వాళ్ళందరూ 2 చెవులు గింగురుమనేలా భయంకరమైన శిక్ష రాబోతుంది, మీరు ఇలా చేయలేదు కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో మనకు అది కనిపిస్తుంది. అండ్ ఎప్పటికీ నీ ఇంట్లో ముసలివాడు అనేవాడు ఉండడు, ఇక వృద్ధాప్యానికి ఎవడు రాడు, ఇక నీ సంతానం అంతా అలా అయిపోతుంది అని ఒక మాట చెప్పేసి, నీ వంశం వాళ్ళందరూ కూడా యవ్వన కాలంలోనే మరణిస్తారు, నీ పిల్లలిద్దరూ కూడా ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్పి దైవజనుడి ద్వారా హెచ్చరించారు. అయినా వాళ్ళు పశ్చాత్తాపడల. శాపం వస్తే ఎలా ఉంటుంది మనసుకి? ముందే తెలిస్తే ఎంత బాధ ఉంటుంది. అయినా వాళ్ళు ఏ మాత్రం బాధపడకుండా అలానే కొనసాగుతూ ఉన్న టైంలో 3వ అధ్యాయంలో రాత్రి వేళ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. పాపం తెలియదు, ఎవరు పిలిచాడో కూడా అర్థం కానంత అమాయకత్వం, చిన్నపిల్లోడే. కానీ సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఏలీకి అర్థమైపోయింది. అయ్యా నీ చిత్తం ఏంటో తెలియజెప్పమని సమూయేలుకు చెప్పాడు. సమూయేలుకు దేవుడు చెప్పాడు, మీ పిల్లల విషయంలో జరగబోయేటువంటి కీడు ఇది అని ముందుగా అతని ద్వారా తెలియజేశాడు. అన్నట్టుగానే 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం అనగానే ఎప్పుడు యాజకుడు వస్తాడు, బలర్పిస్తాడు, ఆ తర్వాత మందసాన్ని పట్టుకుంటారు. చక్కగా ఒక ప్రాసెస్ ఉంది యుద్ధం జరిగేటప్పుడు. ఇశ్రాయేలీలు అందుకే అంత ధైర్యంగా యుద్ధం చేస్తారు, దేవుడు మాతో ఉన్నాడు అనేది వారి యొక్క బలం. అయితే ఇశ్రాయేలీలు చక్కగా నిబంధన మందసాన్ని పెట్టుకొని అట్టహాసంగా యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకేముంది, అయిపోయింది చేస్తాం అనుకున్నారు. కానీ పాపం ఉన్నప్పుడు మందసం ఉన్న ప్రయోజనం ఏముంది? పాపం మనిషి దగ్గర ఉన్నప్పుడు ఎన్నున్నా ప్రయోజనం లేదు. బైబిల్ తల కింద పెడితే సరిపోదు, దయ్యాలు ఏం భయపడిపోవు. పాపం మనిషిలో ఉన్నంత వరకు ఎవడు ఏం చేయలేడు. కాబట్టి మందసం పట్టుబడిపోయింది, అది పిల్లలు చనిపోయారు. ఓ పక్కన ఏలీ పిల్లలు ఇద్దరు చనిపోయారు. ఆ కుమారులో ఒక అతనికి మగబిడ్డ పుడితే ఆ తల్లితో అంటారు కదా, ఇదిగమ్మ నీకు మగబిడ్డ పుట్టాడంటే ప్రయోజనం ఏముంది? భర్త చనిపోయాడు అనే బాధ కూడా కాదు, కానీ మందసం పట్టబడిందే, ప్రభావం పోయిందని ఎంతో బాధపడింది ఆవిడ. ఆమెకున్న బాధ కూడా వీళ్ళు ఎవరికీ లేకుండా పోయింది, పిల్లలిద్దరికి. సో అలా యుద్ధంలో ఓడిపోయారు, మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు, ఏలీ పిల్లలు చనిపోయారు. 5వ అధ్యాయంలో వీళ్ళు తీసుకెళ్ళి మందసాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దాగోను అనేటువంటి ఆ దేవత గుడి లోపల పెట్టారు. వాళ్ళకి తెలియదుగా మందసం యొక్క ప్రభావం, బలము. అదేమో గుళ్ళో ఆ దేవత విగ్రహం టప్పని కింద పడిపోతుంది తెల్లారు చూసేలోపు. ఇక ఏదో నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అక్కడ కాదు ఇక్కడ అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి ఫిలిస్తీన్లు ఆ టైంలో. ఆ 5 సర్దారుల దగ్గర అంతా నష్టమే. ఆ దేశానికి మందసం వెళ్ళినా వాళ్ళు ఇక భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక
6వ అధ్యాయంలో చూస్తే 7 నెలల పాటు మందసం వాళ్ళ దగ్గర ఉంది. అందరికీ నష్టమే. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, అనేక ప్రాంతాలకు తిప్పుతున్నారు. కానీ ఎవడి వల్ల కాదు బేర్ చేయడం. చివరికి ఏం చేస్తారంటే బంగారపు గడ్డలు తయారు చేసి పశ్చాత్తాపాన్ని ప్రకటించి క్షమాపణకు గుర్తుగా బంగారపు గడ్డలు తయారు చేసి మందసాన్ని చక్కగా ఏం చేస్తారంటే కొత్త బండికి ఎక్కించి ఆ బండి మీద దాన్ని తోలుతారు. ఇక తీసుకెళ్ళిపోండి బాబు ఇశ్రాయేల్ అంటే వాళ్ళు ఎవరు రారు కదా, వీళ్ళే తోలుతారు. చివరికి అలాగా ఆ బండి ఏం చేస్తుంది అని అంటే అలా దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో యెహోవా మందసం అలా వెళ్తూ ఉండగా మందసం దగ్గరకు వచ్చేసిన తర్వాత బెత్షెమెషు అనేటువంటి ఊర్లోకి వెళ్తే అరే ఇది మందసం కదా అని వాళ్ళు ఏం చేశారంటే అసలు మందసం తెరిచి చూశారు. రెప్పపాటు కూడా యాజకుడు కూడా చూడడు దాన్ని. అలాంటిది వీళ్ళు మందసాన్ని తెరిచి చూసినప్పుడు దేవుడు వాళ్ళని హతము చేశాడని 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఎంతమంది అయిపోయారంటే 70,000 మంది ఒకే రోజు చనిపోయారండి. ఒకే తెగులు ఒక్కటే రోజు 70,000 మంది చచ్చిపోయారంటే చూడండి, మందసం తెరిచి చూచినందుకు. అలా వాళ్ళు చనిపోయిన తర్వాత భయపడిపోయారు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో కిర్యత్యారీము అంటే ఇది హెబ్రోన్ అనమాట. సో అక్కడ నుండి అబీనాదాబు అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ మందసాన్ని చూసుకోవడానికి ఎలియాజర్ అనేటువంటి వ్యక్తిని ప్రతిష్ఠించారు. దాదాపు మందసం 20 సంవత్సరాల పాటు చక్కగా అక్కడే ఉండింది. మందసం 20 సంవత్సరాలు అక్కడే ఉంది. ఎంత అయిపోయిన తర్వాత మనం చూస్తే 7వ అధ్యాయంలో ఇంకో విషయం ఉంటుంది. ఇశ్రాయేలీలందరూ కూడా మిస్పా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు సమూయేలు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారు అని చెప్పినప్పుడు ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలు భయపడిపోయారు. ప్రార్థన చేయమని సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక గొర్రె పిల్లని తెచ్చి బలిగా అర్పించి అతడు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకార్యంగా ఉరుముల ద్వారా వాళ్ళని తారుమారు చేసినప్పుడు ఇశ్రాయేలీల చేతిలో వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు ఆ ప్రాంతానికి ఎబెనేజరు అనేటువంటి పేరు పెట్టారు. దేవుడు సహాయం చేశాడు కాబట్టి సహాయపు రాయి అని చెప్పి ఎబెనేజరు అని పేరు పెట్టారు. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఇక సమూయేలు అక్కడ ప్రజలందరూ కూడా ఆయన ఆమోదించారు. దేవుడు ఇతనితో ఉన్నాడు అని చెప్పి ప్రజలందరూ కూడా సమూయేలు యొక్క న్యాయాధిపతిగా ఆయన ఆధ్వర్యంలో అందరూ ఉండటం మొదలుపెట్టారు. ఆయన కూడా వృద్ధుడైపోయాడు. సమూయేలు వృద్ధుడైనప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అన్యాయమైన మార్గంలో నడవటం 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తారంటే అయ్యా మీ పిల్లలు కూడా సరిగా లేరు, వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు, కాబట్టి మాకు ఒక రాజు కావాలి అని చెప్పి కేకలేశారు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో దేవుడు ముందే చెప్పాడు, రాజు ఒకవేళ మీరు రాజు కావాలనుకుంటే ఏమవుద్ది అనే విషయాలు ముందే చెప్పాడు. రాజు వద్దని చెప్పాడు, కానీ వీళ్ళు వినలేదు. మాకు రాజే అందరిలాగా రాజు కావాలంటే అప్పుడు దేవుడు చెప్తాడు సమూయేలు ద్వారా, మీరు రాజును ఎంచుకుంటే ఆయన కింద సేవకులుగా రథం వెంట పరిగెత్తాలి, బాడీగార్డులు గన్మెన్లు ఇప్పుడు ఎట్లా ఒక అధికారి కింద ఉంటారో మరి అలానే ఉంటారు. మీరు ఇప్పుడు స్వతంత్రులు, ఎవరికి భయపడే పని లేదు, ఎవరికి బానిసత్వం లేదు, ఎవరి దగ్గర మీరు కఠిన సేవ చేయాల్సిన అవసరం లేదంటే పర్లా ఏమైనా మాకు రాజు కావాల్సిందే. అప్పుడు 9వ అధ్యాయంలో దేవుడు సౌలు అనేటువంటి వ్యక్తిని రాజుగా అపాయింట్ చేయడం మనం చూడొచ్చు. సౌలు తన గాడిదలు పోయినాయని తండ్రి మాట చొప్పున బయలుదేరి తిరిగి అనే ప్రాంతాలు వెతుకుతూ అసలు ఈ గాడిదలు ఆడిపోయినాయి అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళు దీర్ఘదర్శకుడు సమూయేలు ఉన్నాడు, అతను ప్రార్థన చేసి చెప్తాడని చెప్తే ఆ మాటను బట్టి పనివాడి యొక్క సలహాని విని చక్కగా సమూయేలు దగ్గరకు వస్తాడు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలకు నువ్వు రాజుగా ఉండబోతున్నావు అని చెప్తాడు. 10వ అధ్యాయంలో అన్నట్టుగానే ఆయనకి అభిషేకం కూడా జరుగుతుంది. ఆయన రాజుగా అపాయింట్ అవుతాడు. సౌలు రాజు అవుతాడు. బెన్యామీను గోత్రానికి చెందినవాడు సౌలు. స్టార్టింగ్లో నేనేది ఉంది అని అన్నాడు, బాగానే ఉంది. అయితే ఇతను రాజు అయినప్పుడు 10వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే ప్రారంభంలో అతడు ఒక నూతనమైన మనసు పొందాడని, 10వ అధ్యాయం చివరిలోనేమో అతడు రాజ్యపాలన పద్ధతి ఒకటి సమూయేలు రాసి ఆయనకి ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏముందిలే సౌలు ఇతను రాజా ఏముంది ఏం చేస్తాడులే అన్నట్టుగా ఉన్నారు. అయినా సౌలు అవన్నీ పట్టించుకోవాలి, ఎవరేమనుకుంటున్నా పట్టించుకోలేదు. ఆ తర్వాత 11వ అధ్యాయంలో ఒక యుద్ధం అనేది వస్తుంది. అమ్మోనీయులతో యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు దేవుని ఆత్మ ప్రేరణతో సౌలు యుద్ధం చేస్తాడు. అప్పుడు అతడు రాజుగా
ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో జయిస్తాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు అందరూ కూడా, సౌలుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇతడు యుద్ధంలో గెలిచాడని చెప్పి అప్పుడు ఆయన్ని నమ్ముతారు. అప్పుడు సౌలుకి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇది 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 12వ అధ్యాయంలో సమూయేలు యొక్క మాటలు అందరినీ పిలిచి, ఇదిగో నేను చిన్నప్పటి నుండి ఇక్కడ ఇలానే ఉన్నాను, ఒక సవాలుకరమైన మాటలు అండి. బాల్యం నుండి ఇదిగో తల వెరిసిన వెంట్రుకలు గలవాడిని అయిపోయాను, వృద్ధుడిని అయిపోయాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏమైనా తీసుకుంటే చెప్పండి, డబల్ ఇస్తాను. నేను నీతిగా న్యాయంగా వ్యవహరించాను. మీకు ఎవరికన్నా అన్యాయం జరిగితే చెప్పండి, నా వల్ల నేను ఇలా చేస్తాను అని సమూయేలు చెప్పిన మాటలు విని అందరు, లేదయ్యా నువ్వు న్యాయవంతుడివి, మంచివాడువు అని చెప్తే అప్పుడు ఆయన చరిత్ర చెప్పడం మొదలుపెట్టారు. ఇదిగో మీ పితరులు ఒకప్పుడు ఇలాగా ఐగుప్తు దేశంలో ఉన్నారు, దేవుడు ప్రార్థన ఆలకించి ఇలా ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి చేయొద్దు ఇవి చేయొద్దు అని ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ పితరులు అందరూ అలా చేసి, అంటే వద్దన్న పనులు చేసి ఎంతో శిక్షణ పొందారు. మీరు అలా చెయ్యొద్దు, మీరు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకు కూడా హితవు చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే, పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించకపోతే మీకు నష్టం అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత 13వ అధ్యాయంలో సౌలు పరిపాలన గురించి రాయబడుతుంది. సౌలు పాలనలో ఒక 2 ఇయర్స్, సౌలు పరిపాలనలో ఒక 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక సంఘటన జరిగింది. అదేంటంటే యుద్ధం అన్నమాట. ఈ యుద్ధం సమయంలో సౌలు తన పరిపాలన చేసినప్పుడు ఒక 30 ఇయర్స్, 30 సంవత్సరాల వయసు. యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు ఏమంటాడంటే, అసలు యుద్ధంలో గెలిచేదాకా అసలు ఏం తినడానికి ఇల్లేదని ఒక పిచ్చి రూల్ ఒకటి పెడతాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే, వాళ్ళ కుమారుడే ఏం చేస్తాడంటే ఈ విషయాన్ని మేరతాడు. అయితే ఇతనికి ఆ సంగతి తెలియదు పాపం, వాళ్ళ అబ్బాయికి ఆ సంగతి తెలియకుండా ఆయన వెళ్ళి ఇశ్రాయేలీలు యుద్ధంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు ముందు చెప్తాను. సో 13వ అధ్యాయంలో యుద్ధం వచ్చింది, ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. 5వ వచనంలో యుద్ధం వచ్చినప్పుడు ఒక భయంకరమైన ప్రెజర్ వచ్చింది ఇప్పుడు సౌలు మీదకి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. సమూయేలు ఏం చెప్పాడంటే, నేను వస్తాను, వెయిట్ చేయండి అని చెప్పాడు. సమూయేలు చెప్పినట్టు 7 రోజులు ఆగిన తర్వాత ఆయన రాకపోవటం చూసి సౌలు కంగారు పడిపోయి, పరిస్థితిని బట్టి అందరూ వచ్చేస్తున్నారు, ఇంకేంది ఆలస్యమైంది, సమూయేలు రాలేదని దైవజనుడు చేయాల్సిన పని సమూయేలే చేశాడు. తన పని కాదని తెలిసి కూడా, ఏముంది బలర్పించటం ఏముంది, ఇలా వధించటమే కదా అనుకున్నాడో మరేమో కానీ దేవుని వాక్యానికి విరోధంగా అతడు బలర్పించాడు. అలా అర్పించగానే సమూయేలు వచ్చాడు. అలా అయిపోయింది వెంటనే సమూయేలు వచ్చాడు. అప్పుడు అంటాడు కదా, ఇదిగో నువ్వు దేవుని మాట వినలేదు, రాజ్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందని మొదటిసారిగా దేవుడు సౌలుతో, జస్ట్ 2 ఇయర్స్కే అయిపోయిందండి. నమ్మకత్వాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిలో ఆజ్ఞ అతిక్రమించాడు, వద్దన్న పని చేశాడు, అవివేకం పని చేసావు, రాజ్యం ఇంకొకరికి వెళ్తుంది అని దేవుని ప్లాన్లో ఇంకొకటి ఉండింది. సో అలా వెళ్ళిపోయిన తర్వాత యుద్ధంలో వీళ్ళకి ఆయుధాలు చాలా అవసరం. కానీ యుద్ధంలో ఆయుధాలు సౌలుకి అతని కుమారుడైన యోనాతానికి ఉంది. ఎందుకంటే వీళ్ళు అప్పటి వరకు వాళ్ళ దగ్గర సరైనటువంటి యుద్ధ సామాగ్రి లేదు. అయితే ఈ సౌలు కుమారుడైనటువంటి యోనాతాన్ ఏం చేశాడంటే, తన ఆయుధాలు మోసేవాడిని తీసుకొని ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. ఈయనేమో ఎవ్వడ తినటానికి ఇల్లేదు, అయిపోయిన దాకా అంటాడు. కానీ ఆ సంగతి ఇతనికి తెలియక వెళ్ళిపోయి యుద్ధంలో ఒక ఏరియాకి వెళ్ళి యుద్ధం చేస్తాడు. అయితే ఈ విషయం సైన్యానికి తెలుస్తుంది. యోనాతాను ద్వారా గొప్ప విజయం వచ్చింది యుద్ధంలో. కానీ ఈ విషయం తెలియకుండా చంపేసేయాల్సిందే, ఎందుకంటే యోనాతాను సంథింగ్ తినేశాడు అక్కడ. జనాలు అందరూ వచ్చి, ఎందుకయ్యా ఈ పిచ్చి రూల్, ఇది అనవసరమైన ఏముంది, సౌలు ఇదిగో మీ అబ్బాయి యుద్ధవీరుడు, అతని వల్లే ఈరోజు మనం ఇలా వచ్చాము అని చెప్పేసి చక్కగా ఏం చేస్తాడంటే, హ్యాపీగా వాళ్ళందరూ ఆయన అడుగుతారు వదిలేసేయండి అని అన్నట్టుగానే అతడు వదిలేసేస్తాడు. అసలు యుద్ధంలో ఎవడన్నా భోజనం చేయకుండా యుద్ధం చేస్తాడా? కొంచెం సౌలు చేసిన మిస్టేక్స్లో అదొకటి అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ యుద్ధం వాళ్ళు ఆకలి అయిపోయి యుద్ధంలో ఏం చేస్తారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొర్రెలను, ఎద్దులు అవన్నీ తీసుకొని వాటిని వధించి వాటిని క్లీన్గా కడగకుండా అలానే తినేసేసారు ఆకలి బాధతో. రక్తంతో కూడిన తినటం తప్పు బైబిల్ ప్రకారం.
కానీ వాళ్ళ ఆకలితో అలా చేశారనమాట. ఏది ఏమైనా సరే వాళ్ళు చేసిన తప్పును బట్టి అక్కడ బలిపీఠం కట్టారు. సో మొత్తానికి అది అయిపోయింది. ఏది ఏమైనా 14వ అధ్యాయంలో వీళ్ళు చేసినటువంటి ఈ పని ధర్మశాస్త్రానికి విరోధమైంది. సౌలు చేసిన పని నైతికమైన దానికి కూడా విరోధమైంది. దెన్ నెక్స్ట్ ఈ సౌలు పిల్లల గురించి ఎండింగ్లో రాయబడి ఉంటుంది. సౌలు పిల్లల గురించి 14వ అధ్యాయం చివరి వచనంలో సౌలు కుటుంబం 14:49లో ఆయనకు ఉన్నటువంటి 2 ఆడపిల్లలు, అలాగే యోనాతాను, వాళ్ళ సౌలు తండ్రి పేరు కీషు, అలాగే ఇంకొక పినతండ్రి కుమారుడు కూడా ఉంటాడు, అతని పేరు అబ్నేరు కూడా ఒక వ్యక్తి. ఇక్కడ మనకి సౌలు తండ్రి యగు కీషునకు అబ్నేరు తండ్రి యగు నేరను అబియేలు కుమారులు, అంటే వీళ్ళ కజిన్ బ్రదర్స్ గురించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి రాయబడింది. 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అమాలేకీలు ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారు. ఎప్పుడో నిర్గమకాండంలో సంఘటన ఇది. నిర్గమకాండం 17లో ఈ మాట, ద్వితీయోపదేశకాండం 25లో కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మెన్షన్ చేస్తారు. ఐగుప్తు నుండి కనాను వచ్చేటప్పుడు అమాలేకీయులు అన్యాయంగా యుద్ధానికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీల మీద. దేవుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని నాకు వాళ్ళు చేసింది జ్ఞాపకం, వెళ్ళి అమాలేకీయులు అందరినీ హతం చేయమని సౌలుకు చెప్తే వెళ్ళి యుద్ధానికి అని చెప్పేసి వెళ్ళి మంచి మంచి గొర్రెలు మేకలన్నీ పక్కన పెట్టుకొని రాజును కూడా ఏం చేయకుండా సమూయేలు రాగానే ఇదిగో అన్నీ హతం చేసామండి అంటే, మరి అన్నీ చెప్పేస్తే గొర్రెలేంది, ఈ మేకలేంది, ఆ శబ్దాలేంది, ఇతనెవరు అంటే ఇతనేమో వాళ్ళ రాజు. అలాగే ఆ గొర్రెల మేకలు దేవుడికి బలర్పిద్దామని తీసామండి అని. ఎవడికి కావాలి అవన్నీ? వెంటనే అక్కడ సమూయేలు అంటాడు కదా, దేవుడు ఒక ఆజ్ఞ చెప్తే దాన్ని వినాలి, అది దేవుడు కోరుతుంది, బలులు అర్పణలు కాదు. అది చేయకపోవటం, మూర్ఖత అగపరచటం, మాయ విగ్రహాన్ని పూజించటం, ఇవన్నీ ఒకటే. నువ్వు మరలా దేవుని మాట వినలా, మరలా దేవుడు నిన్ను రాజుగా చేసి నీ కుటుంబాన్ని పిల్లలను రాజులుగా చేయాలనుకుంటే నువ్వు దేవుని మాట వినటం లేదు. దేవుడు మరొక వ్యక్తిని ఎంచుకుంటాడని మరలా సమూయేలు సౌలుతో చెప్పడం మనం చూస్తాం. అయినా సౌలులో పశ్చాత్తాపం అనేది కనపడలేదు. బైబిల్ చెప్తుంది సౌలుని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడని 15వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. దేవుడు బాధపడ్డాడు, సమూయేలు బాధపడ్డాడు, కానీ సౌలు తన క్రియలను బట్టి ఏ రోజు కూడా బాధపడలేదు అనే విషయం 15వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయంలో అప్పుడు సమూయేలు బాధపడుతుంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి మరొక వ్యక్తిని రాజుగా అభిషేకించు అని. సైలెంట్గా దేవుని మాట చొప్పున యెషయి కుమారుల దగ్గరికి వెళ్తాడు. సో యూదా గోత్రం దావీదు అభిషేకం ఈ 16లో ఉంటుంది. దావీదు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి సమూయేలు పిలిచి మీ పిల్లలందరినీ పిలుచుకురా, ఎవరినో ఒకళ్ళు రాజుగా చేస్తానంటే పెద్దోడు వచ్చాడు. సమూయేలు అనుకున్నాడు హైటు వెయిట్ సూపర్, రంగు రూపు అంతా బాగున్నాడు, ఇంక ఇతనే అనుకుంటే ప్రభు అంటాడు ఫేమస్ వర్డ్ 7వ వచనంలో 16:7, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇతను త్రోసివేసాను, నాకు అవసరం లేదు. సమూయేలు అనుకున్నాడు ఇతనైతే ఓకే అని, కానీ దేవుడికి పైరూపం, నీ టాలెంట్ ఇవి కాదు కావాల్సింది, విధేయత కావాలి. సో పిల్లలందరూ రిజెక్ట్ అయిపోయారు. ఏంది మరి దేవుడు చెప్పాడు మీ ఫ్యామిలీలో ఒకడినని, మరి ఏంది అందరు రిజెక్ట్ అయ్యారంటే, అందరు ఉన్నారా అంటే అప్పుడు అంటాడు ఒకడు ఉన్నాడు చివరోడు, వాడు గొర్రెలు గాయటానికి వెళ్ళాడని. నాకు అస్సలు అర్థం కాదు, మీ పిల్లల్లో ఒకడు రాజు అవుతారు అందరు పిల్లల్ని తీసుకురా అంటే ఎలా దావీదుని వాళ్ళ నాన్న వదిలేశాడు? ఏముందిలే వీడికి ఎట్టాగో వీడు కాడు అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు జ్యేష్ఠ సంతానం సైన్యంలో పనిచేస్తున్నారు, ఇంకా సైనికులు కదా, ఇంకా వాళ్ళలో రాజు అవుతారు అనుకున్నారు. మానవ అంచనాలు తప్పు, దేవుని అంచనాలు ఫైనల్ అండ్ అల్టిమేట్. ఆ విషయం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగా దావీదును చూడగానే నేను కోరుకుంది ఇతడే అని చెప్పి సమూయేలు ద్వారా తను అభిషేకించడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ దావీదుకు అభిషేకం వచ్చిందో బైబిల్ చెప్తుంది 16వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిపోయి దురాత్మ వచ్చింది. ఈ దెయ్యం ఎలా పోద్ది అని అంటే, చక్కగా వినసొంపుగా మ్యూజిక్ ప్లే చేస్తే ఆ దెయ్యం పోతుంది. ఎవరు ప్లే చేస్తారు సితార అంటే దావీదుకు బాగా వచ్చు, దావీదుని తీసుకొస్తున్నారు, ప్లే చేసినప్పుడల్లా ఆ దెయ్యం పోతుంది. సో ఇలాగా దావీదు సితారాను బాగా వాయిస్తూ అక్కడ ఉన్నాడు. 17వ అధ్యాయంలో గొలియాతుతో యుద్ధం మనకి అందరికీ తెలిసిందే. గొలియాతుతో యుద్ధం సంబంధించి ఆడేమంటాడు, అసలు ఫిలిస్తీన్లు మీరు మేము యుద్ధం చేయడం ఎందుకు, ఒక్కళ్ళు యుద్ధం చేస్తే చాలు, మీ తరపున ఒకళ్ళు నా తరపున ఒకళ్ళు యుద్ధం అని 40 రోజుల పాటు వాడు రోజు వస్తున్నాడు,
మాట్లాడుతున్నాడు వెళ్తున్నాడు, కానీ సైన్యం ఎవరు వెళ్ళట్లా. దావీదు వాళ్ళ నాన్న దావీదుని పిలిచి, అన్నలు యుద్ధంలో ఉన్నారు, పెద్ద యుద్ధం చేస్తున్నట్టు, వాళ్ళకి వెళ్ళి కొంచెం ఆహారం పట్టుకెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళిన దావీదు విషయాన్ని తెలుసుకుంటాడు. అక్కడ గొలియాతు దేవుని తిట్టడం, సైన్యాన్ని తృణీకరించడం, దేవుణ్ణి దూషించడం విని తాను యుద్ధం చేస్తానని అక్కడ వాళ్ళతో చెప్పడం, చిన్నగా ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళటం, ఆ రీతిగా దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి ఒడిసెల రాయి తీసుకుని చక్కగా దేవుని పేరు మీద వెళ్ళి ఎలా యుద్ధం చేసి గొలియాతు ఖడ్గంతో గొలియాతుని చంపాడు. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. యుద్ధం యెహోవాదే అనేటువంటి ఒక గొప్ప మాట కూడా ఈ అధ్యాయం నుండే మనకి వస్తుంది. అలా దావీదు గొలియాతుని జయించి, రాజు అంటాడు, జయిస్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, రాజ్యంలో ఒక ఉన్నత స్థానం ఇస్తాను. మరి దావీదుకి వెంటనే చేయాలి, కానీ అలా ఏం చేయడు. కానీ అతను సైన్యంలో చేర్చుకుంటాడు. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు మంచి స్నేహితులు అవుతారు. చాలా మంచి స్నేహితులు అయిపోయి చక్కగా ఉంటారు. అయితే ప్రజలు ఏం చేస్తారంటే 18వ అధ్యాయంలో చక్కగా ప్రైజ్ గణపరుస్తూ ఉంటారు. సౌలు వేల కొలది అయితే దావీదు 10,000 కొలది హతం చేశాడు. దావీదు చంపింది ఒక్క గొలియాతునే. అప్పటికి వాళ్ళేదో అక్కడ ఉన్న స్త్రీలు పాట పాడుతూ ఉంటుండే దావీదు విని నచ్చల ఆయనకి. దావీదును పొగుడుతున్నారు, నన్ను పొగట్లేదని చెప్పి దావీదు మీద విషపు చూపు చూడటం మొదలుపెట్టి దావీదును చెడ్డగా ఆలోచన చేశాడు, చంపేసేయాలనే ఆలోచన. ఆ దురాత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఇతనే సితారా వాయిస్తాడు, ఈట తీసుకుని ఇసిరేశాడు దావీదు మీదకి. సో దురాత్మ ప్రభావము, సాతాను యొక్క ప్రభావంతో పాటు సౌల్లో ఉన్న ద్వేషము, అసూయ దావీదు ప్రాణాన్ని తీయజోర్చడం అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా దావీదు దేవుని యొక్క ఆలోచన జ్ఞానంతో చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే సైన్యంలో యుద్ధం చేయడానికి దేవుడు దావీదును వాడుకుంటాడు, జయం వస్తుంది. సౌలు కూడా దావీదుని చంపడానికి ప్లాన్ వేస్తాడు. నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ ఇదిగో ఇది చేయి అది చేయి అని చెప్పి దావీదు చనిపోయే ప్లాన్ చెప్తాడు. దేవుడు తోడుగా ఉండటం వల్ల చక్కగా అతను యుద్ధంలో విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా దావీదు విషయంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తాడు అని అంటే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. కానీ సౌలు ఏమో చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ స్థాయికి వెళ్ళిద్దంటే వాళ్ళ అబ్బాయి యోనాతాను పిలిచి అంటాడు కదా, చంపేసేయి యోనాతానా, దావీదుని చంపేసేయి అంటాడు. యోనాతాను బెస్ట్ ఫ్రెండ్ దావీదుకి. ఇక్కడ తన రాజ్యం కోసం యోనాతాను కూడా దావీదుని చంపేయచ్చు, కానీ అతడు స్నేహానికి విలువిస్తాడు, ఆత్మీయుడు, విలువలు కలిగిన వాడు. కాబట్టి చక్కగా ఉన్న విషయం మొత్తం దావీదుకి చెప్పి, ఇదిగో ఎలా అయినా ఇలా చంపేస్తాడని తెలిసి దావీదుని తప్పించేటువంటి పని చేస్తాడు. తప్పించే ముందు చెప్తాడు, భవిష్యత్తులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నాకు ప్రమాణం చేయి, నా పిల్లల్ని, నేను కానీ మా కుటుంబం కానీ మమ్మల్ని ఏ విధమైన ఇబ్బందులు గురి చేయవని, ప్రేమిస్తానని, క్షేమంగా ఉంచుతానని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక నిబంధన లేదా ఒక ఒడంబడిక అనేది జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. సో అలాగా దావీదు యోనాతాను వల్ల అక్కడ నుండి తప్పించబడి పారిపోతాడు, అక్కడి నుంచి పారిపోతాడు. సో ఈ విషయం మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక్కడ పారిపోయే ముందు వీళ్ళిద్దరి మధ్య జరిగిన నిబంధన మనకి 20వ అధ్యాయంలో కనిపిస్తుంది. సో ఇదంతా అక్కడి నుంచి బయలుదేరి ఏం చేస్తాడంటే దావీదు పారిపోయి నోబు అనేటువంటి ఒక ప్రాంతానికి వస్తాడు. అక్కడ అహీమెలెకు ఉంటాడు. అయ్యా ఏంటి ఇలా వచ్చావు అని అంటే, దావీదు వచ్చి ఇక్కడ మాకు ఆకలిగా ఉంది, ఫస్ట్ ఏదన్నా భోజనానికి కావాలంటే మందిరంలో ఆ రొట్టెలే ఉన్నాయంటే, సరే మేమందరం పవిత్రంగానే ఉన్నామని చెప్పి సముఖపు రొట్టెలు, యేసు ప్రభువు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు క్రొత్త నిబంధనలో. ఆకలైనప్పుడు దావీదు అతనితో కూడా ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలియదా అని. ఫుడ్ లేదు, సౌలు దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు, రాజ్యంలో ఎక్కడ కనపడినా కానీ చంపేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మందిరంలో ఉన్న ఆహారం తిని చక్కగా మరి ఏమన్నా కత్తి ఉందా అని అంటే, నువ్వు గొలియాతుని చంపావు కదా, ఆ కట్టుగా ఉందంటే అదే పర్వాలేదని అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ టైంలో అక్కడ సౌలు సేవకుల్లో దోయగు అని ఒకడు ఉంటాడు. ఆడు జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి రాజుకు చెప్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే వెంటనే
గబగబా బయలుదేరి హుటాహుటిగా వీళ్ళ దగ్గరకు వచ్చేసేస్తాడు. వీళ్ళని అడుగుతాడు, నువ్వు దావీదుని ఆదరించావా, అతనికి ఫుడ్ పెట్టావా అంటే ఈ సౌలుకి దావీదుకి మధ్య జరిగిన సంఘటన రాజ్యంలో ఎవరికి తెలియదు. సౌలు ఎంత కోపపడతాడు అనంటే అందరిని చంపేసేస్తాడు, మొత్తాన్ని చంపేస్తాడు, యాజకుల్ని చంపేస్తాడు. అక్కడ ఉన్న సైనికులు భయపడిపోయారు చంపడానికి, అయ్యో అభిషేకం పొందిన దేవుని సేవకులని. కానీ దోయగు అనేవాడు ఏం చేస్తాడంటే సౌలు మాటను బట్టి అక్కడున్న యాజకుల్ని చంపేసినప్పుడు ఈ విషయం దావీదు తెలిసి చాలా బాధపడతాడు. దావీదు అక్కడ నుండి బయలుదేరి 22వ అధ్యాయంలో అదుల్లాం అనే ఒక గోకి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు. అతనితో పాటు ఒక 400 మంది ఈ బాధల్లో ఉన్న వాళ్ళు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. అయితే ఈ విషయం తెలిసి చాలా బాధపడి వాళ్ళ వారసుడైన అబ్యాతారుని దావీదు ఆదరించుతాడు. ఈ అధ్యాయంలో మనకి 22వ అధ్యాయంలో అది కనిపిస్తుంది. తర్వాత 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు ఏం చేస్తాడు అని అంటే దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఏంటి, ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు, ఈ టైంలో నేను వెళ్ళి ఫిలిస్తీన్లు హతం చేస్తాను అని అన్నప్పుడు అప్పుడు అక్కడ దావీదుతో పాటు కూడా కొంతమంది ఉంటారు. ఉన్నప్పుడు సరే ఫిలిస్తీన్లు నీ చేతికి అప్పగిస్తానని దేవుడు సెలవిచ్చినప్పుడు అలా వెళ్ళి ఆయన వారితో యుద్ధం చేసి యుద్ధంలో జయించడం అనేది మనం చూస్తాం. అలా యుద్ధం చేసి కెయిలా అనేటువంటి ఒక పట్టణాన్ని కాపాడతాడు దావీదు. కెయిలా అనే పట్టణం మీదకి ఫిలిస్తీన్లు దాడి చేస్తుంటే ఈయన ప్రార్థన చేసి దేవుని సాయంతో జయిస్తే ఈ ఊరిలో ఏం చేస్తారో తెలుసా, సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు ఆలోచన చేయండి. అయ్యా ఇదిగో సౌలు వచ్చాడు, ఎట్లా అని కృతజ్ఞత లేకుండా ఉంటారు. మరలా దావీదు అక్కడి నుంచి పారిపోతాడు. దావీదు చూడండి, పారిపోవడం, ప్రాణానికి భయపడి దావీదు తలుచుకుంటే సౌలు ఎంత అయినా కానీ పారిపోతున్నాడు. 24వ అధ్యాయంలో అతడు ఏన్గేది అనేటువంటి ఒక గృహంలోకి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు సౌలుకి తరుముతూ దావీదు దగ్గరకు కూడా వచ్చాడు. ఒక ఛాన్స్ వచ్చింది దావీదుకు కూడా సౌలును చంపడానికి, కానీ అతడు ఏమాత్రం అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అయ్యా ఎందుకు నన్ను చంపుతున్నావు అని చెప్పేసి దావీదుని దేవుడు ఆశీర్వదించడానికి ఇదే రీజన్. అసలు ఎందుకు నువ్వు నన్ను చంపుతున్నావు, నేను ఏం చేశాను? సౌలు విషయం తెలుసుకొని దావీదు అవకాశం వచ్చినా చంపలేదని తెలుసుకొని మంచిదినైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. మరలా ఆయన తరమటం మొదలు పెడుతున్నాడు. ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. దెన్ 25లో సమూయేలు చనిపోతాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఈ దావీదు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ చిన్నగా ఎక్కడికి వస్తాడు అని అంటే కర్మేల్ అనే ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ ఒక ఫేమస్ స్టోరీ మనకు తెలుసు, అబీగయీలు నాబాలు. ఈ ప్రాంతంలో ఈ నాబాలు గొర్రెల మంద అంతా అక్కడ ఉన్నప్పుడు దావీదు అతని వాళ్ళందరూ కాస్త కావలగాస్త హెల్ప్ చేస్తారు. పంట చేతికి వచ్చిన టైంలో గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో అంటే ఫైన్ అనమాట, డబ్బులు బాగా అందేటువంటి సమయంలో నాబాల్ దగ్గరకు దావీదు ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు తన సైన్యాన్ని ఇచ్చి, మీన్స్ తనతో ఉన్న అనుచరులను ఇచ్చి, ఇప్పుడు దాకా మేము కాపాడాం అడవిలో, ఈరోజు ఒక మంచి రోజు మీ దగ్గరకు వచ్చాం, మాకేమన్నా ఆహారం అలాంటివి ఇవ్వండి అని. పాప వీళ్ళు దూరంగా ఉన్నారు కదా రాజ్యానికి. అలా అడిగినప్పుడు నాబాలు అంటాడు, సౌలు దగ్గర నుంచి పారిపోయినాడు, ఆడికి మేము ఇచ్చేది ఏంటి అని పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. దావీదు అంటాడు కదా, నెక్స్ట్ డే ఇక ఏం లేదు, ఎవడ మిగలటానికి వీల్లేదని యుద్ధం చేయడానికి రెడీ అయిపోతారు. ఫిలిస్తీన్లే గెలిచినోడు, గొల్యాతుని జయించిన వాడు, ఇంక ఇతని మీదకి వెళ్తున్నాడని తెలియగానే నాబాలు భార్య అయిన అబీగయీల్ దగ్గరికి తన ఇంట్లో పనివాడు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తే ఆమె వచ్చి దావీదు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి ఆయనకు కావాల్సిన ఆహారం అంతా ఇస్తుంది. తెల్లారి విషయం తెలుసుకొని నాబాలు గుండె బయలు చచ్చిపోతాడు. ఆ అబీగయీల్ అప్పుడు వీడియో అయిపోతుంది. సో అప్పుడు దావీదు అబీగయీల్ని వివాహం చేసుకుంటాడు. ఆల్రెడీ సౌలుకి పుట్టిన కుమార్తె అయిన మేకాలను ఒక ఆమె ఉంది, ఆమె వివాహం చేసుకున్నాడు దావీదు. మరి ఇప్పుడు తరుగుతున్నాడుగా, ఇంకేంటి పరిస్థితి, భార్య లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అబీగయీల్ అయినటువంటి ఏమని వివాహం చేసుకున్నాడు. తర్వాత 26వ అధ్యాయంలో చూస్తే మరలా ఇంకా దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఒక గుహలో ఉన్నప్పుడు దావీదు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని, రాజు వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రపు చెంగుని కొంచెం కట్ చేసి దూరంగా వెళ్ళి మాట్లాడతాడు, అయ్యా ఇదిగో ఏంటి, ఇదిగో అబ్నేరు, నువ్వు రాజును రక్షించవా,
అని అతనికి సైన్యం కాపలా సరిగా లేదని సౌలుకు కూడా చెప్తాడు, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను. వస్త్రపు చెంగు కోసినందుకే చాలా బాధపడతాడు, ఎందుకయ్యా నన్ను తరుగుతున్నావని. అప్పుడు మరలా సౌలు చేతికి దొరికినా కూడా నన్ను చంపకుండా దావీదు వదిలిపెట్టాడు, నువ్వు మంచివాడివి అని మరలా దీవిస్తాడు, అలా వెళ్ళిపోతా ఉంటాడు. సో ఈ ఈ సంఘటన దావీదు యొక్క మంచితనం, చేతికి అవకాశం దొరికినా శిక్షించని ఒక మంచితనం అనేది అతనిలో మనకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే పనివాడికి చెప్తాడు, అతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు, మనం ఆ పని చేయకూడదు. ఎంత దైవ భయం ఉంది అని అంటే అంత దైవ భయం ఉంది దావీదులో. తర్వాత 27వ అధ్యాయంలో సరే ఎప్పటికైనా నేను సౌలు నన్ను ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. అసలు ఫిలిస్తీన్లు చంపిందే దావీదు ఎక్కువ. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళలో ఒక రాజు దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు పట్టుకొస్తే దావీదు అప్పుడు పిచ్చి వాళ్ళలాగా యాక్ట్ చేస్తాడు. పిచ్చివాడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి తీసి అవతల పడేస్తారు. ఇంకా ఎవరు కూడా ఏమనరు దావీదుని, ఎందుకంటే పిచ్చి పట్టిందిలే అని. అంతకుముందు దావీదు అంటే భయం అందరికీ, కానీ ఇప్పుడు పిచ్చివాళ్ళు అని చెప్పేసి వదిలేశారు. సౌలు కూడా ఇతడు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడని ఆయన తరవడం మానేస్తాడు. అప్పుడు ఆకీష్ ఏం చేస్తాడంటే సిగ్లకు అనే గ్రామాన్ని ఇచ్చేసి దావీదుకు ఇంకందరూ మీరు ఏడే ఉండండి అని చెప్తాడు. ఇంకా ఆ విధంగా దావీదు ఫిలిస్తీన్ల దేశంలో 1 సంవత్సరం 4 నెలలు ఉంటాడండి. ఇంకా వాళ్ళ దేశంలోనే ఇంకా అక్కడే ఉంటే ఒక టైంలో 28వ అధ్యాయంలో మరలా ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగింది. ఇప్పుడు దావీదు ఎటు ఫైట్ చేయాలి? ఇశ్రాయేలీలు కాబట్టి అటు వెళ్ళాలా, వీళ్ళు ఆదరణించారు కాబట్టి వాళ్ళ వైపు చేయాలా? ఆ టైంలో వద్దులే బాబు, ఒకవేళ ఆ టైంకి నువ్వు కత్తి ఇటు తిప్పితే ఎందుకని చెప్పి ఫిలిస్తీన్లు రిజెక్ట్ చేస్తారు. ఆకీష్ ఓకే చేసిన ఆ టైంలో ఆయన మరలా తిరిగి వెనక్కి వచ్చేస్తాడు యుద్ధం చేయకుండా. ఆ టైంలో 30వ అధ్యాయంలో ఈ సంఘటన అంతా మనకి ఈ 28 ఈ అధ్యాయంలో కనిపిస్తుంది, 28, 29 అధ్యాయంలో. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో సౌలు ఏం చేస్తాడు అంటే 28వ అధ్యాయంలో ఫిలిస్తీన్ల మీదకి ఇప్పుడు దావీదు లేడు. దేవుడి దగ్గర విచారణ చేస్తే సమాధానం రాల. ఏ విధంగా ప్రార్థన చేయకుండా పోయి కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్తాడు 28వ అధ్యాయంలో. ఒకప్పుడు ఆయనే చెప్తాడు, ఎవడ దేశంలో కర్ణపిశాచి గల స్త్రీ ఉండటానికి వీల్లేదని. ఆయనే ఒక ఆమెను పట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సోది చెప్తుంది. సమూయేలు లాగా ఒక వ్యక్తి రావడం, సమూయేలు కాదు అతను, ఇగో సమూయేలు వస్తున్నాడని ఆమె అంటాం, అది రాంగు. సమూయేలు చనిపోయిన ఏ వ్యక్తి ఇలా సోది చెప్తే రావడానికి లేదు. సైతానుడు మోసం, నువ్వు చచ్చిపోతావు అనే మాట అయితే వాడు చెప్పాడు. మొత్తానికి అదే జరిగింది. అంటే సైతానుడికి అది తెలుసని కాదు, వాడు చేసేవన్నీ ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో ఈ రీతిగా సౌలు తాను చేసినటువంటి ఆజ్ఞను తానే మీరి సోది చెప్పించుకోవడం, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి సిద్ధపడటం అనేది మనం చూడవచ్చు. మొత్తానికి దావీదుని 29వ అధ్యాయంలో తప్పిస్తాడు దేవుడు, వెనక్కి పంపిస్తాడు యుద్ధం చేయకుండా. 30వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఇంటికి వెళ్ళేలోపు ఇంటి దగ్గర వీళ్ళ మీద వేరే వాళ్ళు దాడి చేస్తారు. అమాలేకీయులు వచ్చి దాడి చేస్తే సిగ్లక్ మీద దేవుని సహకారంతో పరిస్థితులు తన చుట్టూ ఉన్న వారందరూ కూడా దావీదుని ఎంతో అసహ్యంగా చూసి దావీదుని రాళ్ళతో కొడదామని అనుకుంటారు. నీ మాట నేడు దాకా వచ్చావు, మాకు ఎంత నష్టం జరిగిందని. ఇలాంటి టైంలో దేవుని సహాయంతో అతను మరలా మొత్తం అందరిని తీసుకుని వెళ్ళిపోయారు వచ్చిన అమాలేకీయులు. దేవుడు కృప చూపాడు ప్రార్థన వల్ల. మరలా యుద్ధం చేసి వాళ్ళందరి దగ్గర నుంచి అందరినీ తిరిగి తెచ్చుకుంటాడు. అందరు తిరిగి వస్తాడు, పోగొట్టుకున్నది అంతా మరలా తిరిగి తెచ్చుకుంటాడు, ఇంకా వాళ్ళని దోచుకుంటాడు కూడా. అది 30వ అధ్యాయంలో కనిపిస్తుంది. 31వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతిలో సౌలు, అతని కుమారుడైన యోనాతాను, మిగతా వాళ్ళందరూ ఓడిపోతూ ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళ చేతిలో చావటం ఇష్టం లేక సౌలు తనంతట తానే తన కత్తి తీసుకొని తన కత్తి మీద తానే పడ్డాడు. యుద్ధంలో ఆత్మహత్య. సైనికుడిని పడవమంటాడు, వాడు భయపడిపోతాడు, కానీ తన కత్తి మీదే తానే పడతాడు. ఆల్రెడీ యోనాతాను చనిపోతాడు, ఇశ్రాయేలీలు అలా ఓడిపోతారు. ఆ రీతిగా వీళ్ళందరూ కూడా చనిపోయారు. అప్పుడు సైనికులు ఫిలిస్తీన్లు వచ్చి సౌలు తలను నరికి ఆయుధాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ గుళ్ళో పెట్టేసేస్తారు. గుళ్ళో పెట్టి దేశం మొత్తం తిప్పుతారు, ఇదిగో ఇశ్రాయేలీ రాజు యొక్క తల నరికేసాము,
ఇగో ఇతని ఆయుధాలని తీసుకొచ్చి ఆ గుళ్ళో పెట్టేసేసి తల తీసి గుమ్మానికి వేలాడదీస్తారు. సౌలు యొక్క తలను తీసుకొచ్చి అతని మొండాన్నేమో గోడకు తగిలిచ్చేసేస్తారు. ఆ టైంలో కొన్ని రోజుల పాటు అంతా అలాగనే ఉంటే అప్పుడు ఈ వీళ్ళకి సంబంధించి బేత్షాన్ అనేటువంటి పట్టణం వాళ్ళు వెళ్ళి ఆ గోడ మీద నుంచి దించి ఆ బాడీని తీసుకొచ్చి సమాధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది 1 సమూయేలు గ్రంథం. దీంట్లో దేవుడు ఇశ్రాయేలీని ప్రేమించి న్యాయాధిపతిగా ఉంచితే వాళ్ళేమో కాదు రాజు కావాలని తిరస్కరించి రాజును కోరటం అనే తప్పు, దాని పర్యవసానం మనకు కనిపిస్తుంది. రెండవది, తరతరాలకి వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండేలా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుంటే సౌలు చిన్న చిన్న పాపమే అని అనుకొని దేవునికి విరోధమైన పాపాలు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకోవడం కాకుండా తన కుటుంబానికి కూడా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి శాపగ్రస్తమైన పరిస్థితి. దావీదు దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి నష్టాలు అనుభవించాడు, కానీ ఎక్కడ దేవునికి విరోధంగా తప్పు చేయలేదు. సౌలు ఎలాంటి వాడు, దావీదు ఎలాంటి వాడు, మన క్యారెక్టర్స్ని వీటిని పోల్చుకొని చాలా నేర్చుకోవడానికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి 1 సమూయేలు ఇప్పుడు మరలా చదవండి. ఇది విన్న తర్వాత ఎన్నో విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. మిగతా గ్రంథాలకు కూడా సంబంధించిన వీడియోలు ఉన్నాయి, అన్నిటిని చూడండి, బైబిల్ చదవండి, ప్రార్థించండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.